రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే నాకే గనక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషిన ఒంటిని తాకేవాడా వాని మనుగాడలు సాగించువాడా భిక్షానిరా నేను భిక్షానిరా మానవానికి ప్రాణ భిక్షానిరా భిక్షానిరా నేను భిక్షానిరా మానవానికి ప్రాణ భిక్షానిరా తల్లి ఎదలు తీర్చుకొని పులకనై పురుడు పోసుకొని పులకనై పురుడు పోసుకొని పులకనై పురుడు పోసుకొని మట్టి తల్లి ఎదలు తీర్చుకొని పులకనై పురుడు పోసుకొని పులకనై పురుడు పోసుకొని పులకనై పురుడు పోసుకొని మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి ఏడు కష్టాల ఖర్చుకుంటా సుట్టమోరే దిమ్ము చూసుకుంటా కక్షగట్టిన ప్రాణాలు బలిగొంటే కట్టెనయ్యి కాలిపోత ఉన్నా భిక్షానిరా నేను భిక్షానిరా మానవానికి ప్రాణ భిక్షానిరా భిక్షానిరా నేను భిక్షానిరా మానవానికి ప్రాణ భిక్షానిరా సదిలోనైనా మీతో కలిసి ఉండి సదిలోనైనా మీతో కలిసి ఉండి దేవుడు కలిపిన బంధానిగా జన్మంతా మీ తోడు నేనుండిగా అమ్మనై మిమ్ము సాదుకుంటే భిక్షానిరా నేను భిక్షానిరా మానవానికి ప్రాణ భిక్షానిరా భిక్షానిరా నేను భిక్షానిరా మానవానికి ప్రాణ భిక్షానిరా మరి ఆయుధం అందించినా మరి ఆయుధం అందించినా గాలి కడుపు నింపుకున్నా ప్రాణవాయువు మీకు పంపుతున్నా ఇన్ని చేసిన నన్ను మరువకురా ఊరికే ఊపిరి తీయకురా భిక్షానిరా నేను భిక్షానిరా మానవానికి ప్రాణ భిక్షానిరా భిక్షానిరా నేను భిక్షానిరా మానవానికి ప్రాణ భిక్షానిరా నన్ను నరకద్దురా మీ సంటి పిల్లలోనే సాగందిరా నరకద్దురా నన్ను నరకద్దురా మీ సంటి పిల్లలోనే సాగండిరా నాటండిరా మీ సంటి పిల్లలోనే పెంచండిరా నాటండిరా నన్ను నాటండిరా మీ సంటి పిల్లలోనే పెంచండిరా మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలి. ఖచ్చితంగా పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మొక్కలు ఏపుగా పెరిగితేనే మనకు వాస్తవంగా పంటలు పండడానికి కానీ మనం తాగడానికి కానీ నీరు ఖచ్చితంగా కావాలి. నీరు లేకపోతే మనిషి బతకడు, గాలి లేకపోతే మనిషి బతకడు. కాబట్టి దయచేసి ఇవన్నీ ప్రకృతి ప్రసాదించిన వరాలు కాబట్టి వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. రేపు ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి దయచేసి మొక్కలు నాటండి, వాటిని సంరక్షించండి, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి, మీరు ఆరోగ్యంగా ఉండండి. రేపు పొద్దున మనం పిల్లలకు కోట్లు ఆశ చేయాల్సిన అవసరం లేదు. మంచి ఆరోగ్యాన్ని ఇస్తే వాళ్ళు ఎట్లయినా బతుకుతారు. ఎందుకంటే వాళ్ళకు పెద్ద జబ్బిచ్చి ₹1,00,00,000 ఇచ్చిన వాళ్ళకి ఏం చేసుకుంటారు? తగ్గని జబ్బు ఇచ్చినాక, అవునా కాదు? కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడానికి కృషి చేయండి. మనం అందరం అంటే మన ఒక్కళ్ళతో అవుతుంది అంటే కాదు, ఒక్కళ్ళు అనుకుంటే అది మొదలవుతుంది. అది మొత్తం ప్రభంజనమై మొత్తం అందరూ మనం పాటించినట్లయితే మనం స్వచ్ఛ గ్రామంగా మన సంగంపల్లి గ్రామం వెలుగుతుంది, మన జిల్లాకే తలమానికంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించండి. దీని గురించి మన పంచాయతీ సెక్రటరీ గారు ఒక 2 విషయాలు మాట్లాడతారు. ప్రభుత్వంలో మనం స్వచ్ఛదనం పచ్చదనం అనే ప్రోగ్రామ్ని గత ఒక 3 రోజుల నుంచి మనం లైన్గా చేసుకుంటూనే ఉన్నాం. మీ అందరికీ తెలుసు, మేము ప్రతి ఇంటింటికి వచ్చి డ్రై డే నిర్వహిస్తున్నాం. అంటే దోమల లార్వా రాకుండా, దోమ లార్వా పెట్టేసి అది దోమగా మారి కుడితే డెంగ్యూ ఫీవర్స్ వస్తాయి. దానివల్ల మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంది. దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది కొంచెం అందరూ గుర్తించండి. అందరూ ఇంట్లో శుభ్రంగా ఉంచుకోండి. రోడ్లు డ్రైనేజెస్ అన్నీ గ్రామ పంచాయతీ చూసుకుంటుంది. కాకపోతే మీరు ఇంట్లో మీరు శుభ్రంగా ఉండండి, మీరు శుభ్రంగా ఉండండి, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి. చెట్లను పెట్టనివ్వండి. చెట్లు పెడితే ఎంత దానివల్ల లాభం అనేది ఇప్పుడు సార్ తన మాటల ద్వారా ఎంత బాగా చెప్పారు. దయచేసి చెట్లు పెట్టనివ్వండి, వాటిని నరికేయమని మాత్రం అనకండి. పెట్టేటప్పుడు వీళ్ళతోని మీరు అనవసరంగా ఆర్గ్యూ మాత్రం చేయకండి. చెట్లు పెట్టనియండి,
మీరు కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి, మీరు శుభ్రంగా ఉండండి.